ఆ రిజల్ట్ వచ్చి ఎక్స్ట్రాడినరీగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ధైర్యంగా ఓటేయడానికి వచ్చే ప్రజలు ఎక్కువ అవుతారు. ధైర్యంగా చెప్పడానికి కూడా ప్రజలు ముందుకు వస్తారు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, ప్రజలు ఊర్లో వదిలి వెళ్ళిపోవాలని చెప్పి నాట్ ఓన్లీ మధ్యతరగతి, ఈవెన్ పేదవర్గం వాళ్ళు కూడా ఇక్కడ అసలు పని లేదు, వచ్చిన ఇండస్ట్రీ లేదు, ఊరికే కూర్చోబెట్టి మేపుతున్నాడు, మొత్తం అప్పుల బాలైపోయింది, ఇంక జీతాలు కూడా ఇవ్వట్లేదు, ఉద్యోగస్తులకి 30,000 కోట్లు పెండింగ్ పెట్టాడు. ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఈ ఉన్మాదే ఇక్కడ ఉంటే రేపొద్దున్న ఈ ఇచ్చేది కూడా వచ్చే అవకాశం ఏమాత్రం లేదన్నది కామన్ మ్యాన్ కూడా అర్థమైంది. కాబట్టి అలాగే ఎన్నో ఎస్సీ ఎస్టీ స్కీములన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం 27 స్కీములు ఉంటే అవన్నిటిని కూడా చంకనాకించేసి వాళ్ళకి అన్యాయం చేసి ఒక రకమైన మబ్బులో ఉంచి ఒక మతం యాంగిల్లో వాళ్ళని వాళ్ళ మనసు దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆ కులాలకి తీరని అన్యాయం చేశాడు అనేది ఆ కులాల్లో కూడా ఇప్పుడు లోతుకి వెళ్తుంది ఇతను చేసిన మోసం. ఇటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ నిర్వీర్యం చేశాడు అన్నమాట రేపు ఒకవేళ ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పగలిగితే అతను ఏదైతే ఓట్ బ్యాంక్ అనుకున్నాడో ఆ ఓట్ బ్యాంకు కూకటి వేలతో పెకలించి వేయబడుతుంది. ఇన్ ఎడిషన్ టు దిస్ మీరు అన్నారు విశాఖపట్నం మీటింగ్ రేవంత్ ఉర్రోతులు ఊగించాడని. రేవంత్ ఎప్పుడు ఉర్రోతులు ఊగిస్తాడు, కానీ అక్కడ దానికి ముందు షర్మిల కూడా, అంటే షర్మిల మాట్లాడిన మాటలతో నేను ఏకీపించట్లా. తను ఓకే మోడీ గారిని విమర్శిస్తుంది, మోడీ గారు అంటే నాకు ఒక రకమైన గ్రేట్ వర్షిప్ కాబట్టి ఆ మాటలు నాకు నచ్చకపోయినప్పటికీ తను హీ కెన్ అట్రాక్ట్ ది క్రూషియల్ ఓట్ మాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ఓట్లు అండి, ఎందుకు మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే. సో అదే క్రిస్టియన్ ఓట్లని డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి ఓటు షేరు జగన్మోహన్ రెడ్డికి మారింది. ఇప్పుడు తిను అదే ఓట్ షేర్ మీద తను ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఎవ్రీ సింగిల్ ఓట్ వాట్ షర్మిల గెట్స్ అది జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి దొంగిలించిన ఓటే తిరిగి తను తెచ్చుకుంటుంది. లేటెస్ట్ సర్వేలో 4.6%కి ఆ షర్మిల గారి కాంగ్రెస్ పార్టీ వచ్చింది సర్వేలో. అది 7కి వెళ్తుందా 8కి వెళ్తుందా? ఇందాక రేవంత్ ఆయన ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆయన 4 నుంచి 5,000 ఓట్లు వచ్చినాయి మొన్న బై ఎలక్షన్లో. అయినా సరే ధైర్యంగా మేము కొట్లాడి ప్రభుత్వాన్ని కొట్టాం. సో మనం పోరాడితే విజయం వస్తుంది అని ఏదైతే ఆయన అన్నాడో, ఎంత పర్సంటేజ్ షర్మిల గారు పెంచుకోగలిగితే వాళ్ళ అన్నగారి ఓటు షేర్లో, అంటే సాలిడ్ ఓట్ షేర్లో అంత హోల్ పడుతుంది. కాబట్టి నేను కన్జర్వేటివ్ ఎస్టిమేట్ బిఫోర్ ది అలయన్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కమింగ్ ఇన్ టు ది కూటమి నేను చెప్పింది సైంటిఫిక్ అనాలిసిస్ అందరితోటి అన్ని వర్గాలతోటి కొంచెం డిఫరెంట్ వేస్ ఆఫ్ క్రూడ్ అనాలిసిస్లు సైంటిఫిక్ అనాలిసిస్లు అన్నీ చేసి 135 స్థానాలు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమికి వస్తాయి అని చెప్పి మనం గతంలో కూడా మాట్లాడుకున్నామండి. అంతకు మించి ఇప్పుడు స్థానాలు ఖచ్చితంగా వస్తాయి. అందుకనే రేపొద్దున మోడీ గారు ఏం చెప్తారు, ఇంకా వీళ్ళు యూసరా రైకాపాగాళ్ళు ఏదో సంబంధం ఉంది మాకు అని, భారతీయ జనతా పార్టీతో సంబంధం ఉందని ఒక లేని సంబంధాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాలు గతంలో చేశారు. ఇప్పుడు ఇంకా ఆ ప్రయత్నాలు ఆపకుండా ఇంకా చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇందాక వైసీపీ విశాఖ స్పీచ్ లో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అన్నారు. మీరేమైనా కామెంట్ చేస్తారా దాని మీద?